చెల్లె స్వప్న చనిపోయినప్పుడు డెడ్ బాడీ తన ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను ఒకటే ప్రతిపాదన పెట్టిన, ఈ డెడ్ బాడీ దహనం కాకముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బలమైన సందేశం రావాలి. రాష్ట్ర ప్రభుత్వం రేపు రానున్న శాసనసభ సమావేశాలలో అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ పెట్టాలి. ముఖ్యమంత్రి నుంచి మనకు మాట వచ్చేంత వరకు కూడా చెల్లి స్వప్న యొక్క భౌతిక కాయానికి మన అంత్యక్రియలు జరపొద్దు, అయితే తప్ప మన యొక్క సంకల్పం నెరవేరదని చెప్పినప్పటికి కూడా రాజకీయ కోణాలతో కొందరి దురుద్దేశాలతో ఈ సమస్యను నీరు కార్చాలి అన్న ఒక ఆలోచనతో ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం కూడా ప్రలోభ పెట్టేసి ఆ రోజు చెల్లె స్వప్న యొక్క దాన సంస్కారం జరిపించడం జరిగింది. అయినప్పటికీ జరిగిపోయింది ఏం లేదు. ఈరోజు నా తోటి న్యాయవాద మిత్రుల యొక్క బలాన్ని చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన యొక్క స్ట్రాంగ్ మూమెంట్ ఏదైతే ఉన్నదో కేవలం ఈ యొక్క చేవలే బారే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్స్ కూడా కండోన్ చేసుకుంటూ మనం ఏదైతే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలనుకుంటున్నామో ఆ యాక్ట్ బిల్ పాస్ చేస్తా అని ముఖ్యమంత్రి గారు మాటిస్తే తప్ప మన ఈ యొక్క స్ట్రైక్ని విరమించుకోవద్దు. ప్రతి బార్ నుంచి కూడా న్యాయవాదులు కదలి రావాలి. ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ ప్లీడర్లుగా, అసిస్టెంట్ ప్లీడర్లుగా, లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా ఎవరైతే ఈరోజు నియమింపబడినారో వాళ్ళందరికీ కూడా మీ యొక్క పలుకుబడిని వాడుకోండి. మీ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్సీలను వారి యొక్క తలుపు తట్టి తెలంగాణ రాష్ట్రానికి న్యాయవాదుల రక్షణ చట్టం వచ్చే విధంగా కృషి చేయాల్సిందిగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మన యొక్క న్యాయవాదులను కూడా నేను కోరుకుంటా ఉన్నాను. 9th నాడు పెడుతున్న ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ ఏదైతే ఉన్నదో నా ఒక విన్నపం, వీలైతే పర్మిషన్ తీసుకొనన్నా ఎక్స్టెండ్ చేస్తూ సెక్రటేరియట్కో లేదంటే గనక ముఖ్యమంత్రి గడప దాకా వెళ్ళే విధంగా ఒక రూట్ మ్యాపింగ్ తీసుకుంటే ఖచ్చితంగా అది స్టేట్ వార్డ్ కాదు, నేషనల్ మీడియా కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఏదైతే తను మరణించిన రోజు అనుకున్నామో అది పూర్తి కాలేదు ఒక ఆశయం. కాబట్టి అట్లీస్ట్ ఆ రోజన్నా మనం అనుకుంటున్న ఒక మెసేజ్ స్ట్రాంగ్ వెళ్ళాలి. ఇంకొకడు ఎప్పుడన్నా న్యాయవాదులను టచ్ చేయాలంటే కనుక వాని పునాదులు కదులుతాయనే ఒక మెసేజ్ని న్యాయవాదులు ముక్త కంఠంతో ఖండించి కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా ఈ యొక్క మెసేజ్ స్వప్న పేరు ప్రతి గుండెను తట్టే విధంగా ఉండాలనేసి నా ఒక తోటి న్యాయవాదులందరూ కూడా నేను అప్పీల్ చేస్తూ రేపు 9th 5:30, 4:30 or 5:30 ఏదైతే టైం అనుకున్నామో ఒక ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను.